జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యాస పౌర్ణమిగా చెప్పుకోబడేటటువంటి గురు పౌర్ణిమ కార్యక్రమంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్య మిత్రులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రాంత బౌద్ధిక ప్రముఖ అయినటువంటి శ్రీ కూర జయదేవ్ గారు, అట్లానే మన కార్యక్రమానికి పిలవగానే ఈ తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ ఒక 6 నెలల క్రితం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్గా ఇప్పుడు చైర్పర్సన్గా నియమింపబడినటువంటి సోదరి 2 దశాబ్దాలుగా మేమంతా కలిసి పనిచేస్తున్నాం. చాలా పెద్ద పదవిలో ఉన్నారు. ఇక్కడ సంఖ్య చాలా తక్కువ ఉండొచ్చు, మన ఊరు చిన్నది కావచ్చు, కానీ వారు ఉన్నటువంటి స్థానం చాలా గొప్ప స్థానంలో వారు ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఈరోజు మా అమ్మగారి పేరు మీద మేము గత 10 సంవత్సరాలుగా ఒక స్మారక పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. దాన్ని అందుకున్నటువంటి 2 పెద్దలు ఈరోజు అనేక గ్రంథాలు రచించినటువంటి మా బిఎస్ శర్మ గారు, అట్లానే తన విజ్ఞాన సరోవర ప్రచురణల ద్వారా సుమారు 52 పుస్తకాలను, అత్యద్భుతమైనటువంటి పుస్తకాలను ప్రింట్ చేసినటువంటి పెద్దలు రెడ్డి హాస్టల్ చైర్మన్గా పనిచేశారు. ఇటీవల మన ప్రాంతం నుంచి గెలుపొందినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి చిన్నాయన అవుతారు వరుసకు. మాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, చాలా సేవా దృక్పథం కలిగినటువంటి వాడు శ్రీ కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు. అట్లానే ఈ ప్రాంతంలో మరి ఈ జాతీయవాద రాజకీయ వారసత్వానికి ప్రతినిధులుగా నిలబడ్డటువంటి 2 పెద్దలు మా ప్రహ్లాదరావు గారు, మాధవరెడ్డి గారు వేదిక పైన ఉన్నారు. అట్లానే నేషనలిస్ట్ హబ్ NHTV పేరుతో జాతీయవాద భావజాలాన్ని తెలుగునాట ప్రసారం చేస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు, మాకు అత్యంత ఆప్తులైనటువంటి సాయికృష్ణ గారు, అట్లానే మా రామకృష్ణ గారు, ఇతర పెద్దలు, పాత్రికేయ మిత్రులు, చాలామంది గురువులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మహిళా మూర్తులు ఉన్నారు. అట్లనే మన ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్రీయ సేవికా సమితిలో చాలా ఒకప్పుడు కీలకంగా పనిచేసినటువంటి ప్రభావతమ్మ గారు, బొంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రభావతమ్మ గారు కూడా మన మధ్య ఉన్నారు. 85 ఏళ్ల వయసులో వారు ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, ఇప్పటిదాకా అందరూ గురువు గొప్పతనం, గురువు అంటే ఇట్లా, గురువు అంటే అట్లుండాలా, మన సంస్కృతి ఇట్లా ఉండాలి. అసలు ఆ సంస్కృతి ఏంటి? ఇప్పటిదాకా కేవలం వాళ్ళు డోర్ తెరిచిపెట్టిరు అంతే, లోపలికి రమ్మని పిలిచిండ్రు మనని అంతే. లోపల పోయిన తర్వాత ఏం చేయాలని తెలియాలి కదా. ప్రతి చోట మనం ఏం చేస్తున్నాం అంటే కాంపౌండ్ వాల్ చుట్టే తిరుగుతున్నాం. గర్భగుడిలో ఏముందో మనకు తెలియదు. ప్రతి వాళ్ళం ఇది గొప్పదంటాం, ఏది గొప్పదో మనకు తెలియదు, ఇది ఎందుకు గొప్పదో తెలియదు, దీంట్లో ఉండేటటువంటి ఏ విషయాలు తెలియవు. అందరిలాగా నేనైతే, మీ అందరు తెలుసు, చాలామంది నా ఉపన్యాసాలు విన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరిలాగా నేను సంతూర్ సబ్బు, పియర్స్ సబ్బు పెట్టి ఉతికేటోని గాను. నేను సర్ఫ్ ఎక్సెల్ వేస్తా. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేస్తేనే కానీ మనలో ఉన్నటువంటి జాడ్యం వదలదు చాలాసార్లు. ఇది నేను బలంగా నమ్మేటటువంటిది. ఎందుకంటే మేము గురువుల దగ్గరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొదటిసారి నేను గురువు దగ్గరికి వెళ్ళాను. ఇలాంటి గురు పౌర్ణిమ కార్యక్రమంలోనే నేను మొట్టమొదటిసారిగా ఆశ్రమంలోకి ప్రవేశించాం. మేము ఆ గురు పౌర్ణిమ కార్యక్రమంలోనే ఇలాంటి వాళ్ళందరినీ ఒక 200-300 మందిని అక్కడ చూసిన తర్వాత నాకు ప్రేరణ కలిగింది. నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఎందుకు ఉండకూడదు అనేటటువంటి భావం కలిగింది. ఆ మార్గంలోనే 28 సంవత్సరాలు సుమారుగా వస్తుంది. ఈ రోజు వరకు గురువు ఏ నియమం చెప్పాడో ఆ నియమం ప్రకారం జీవిస్తున్నాం. ఇది మొట్టమొదటి విషయం.
చాలామంది ఈ గురు పౌర్ణమి అనగానే ఇటీవల కాలంలో దేవాలయాలకు పరిగెత్తడం, లేదా అక్కడ వచ్చి ప్రదక్షిణ చేయడం, లేదా ఇంకో చోట భజనలో పాల్గొనడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఇక్కడ ప్రధానమైనటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఎందుకు మనం అందరం సమావేశమయ్యామనే విషయాలు. మొట్టమొదటిది అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. నీ అజ్ఞానాన్ని పోగొట్టి నీకు జ్ఞానం అనేటటువంటి చక్షువునిచ్చేటటువంటి మూర్తి ఎవరంటే ఆయన గురువు. అది అందరికీ గురువులు ఉంటారు. ఆ గురువులు ఎలాంటి గురువులు ఉంటారు అంటే కొందరు అంటారు ఈ ప్రపంచమే నాకు గురువు అంటారు. ఆయన ప్రపంచం నుంచి ఏం నేర్చుకోడు, ఈయనకు ప్రపంచానికి ఏం నేర్పడు. కొందరు అంటారు నాకు ఆకాశమే గురువు అంటాడు. ఆకాశం ఈయనకు నేర్పిందా తెలియదు, ఈయన ఆకాశానికి నేర్పిందా తెలియదు. ఇవన్నీ వేదాంతం మాట్లాడాల్సిన చోట వీరత్వం మాట్లాడడం, వీరత్వం మాట్లాడాల్సిన చోట వేదాంతం మాట్లాడడం. ఉదాహరణకు శత్రువు ఒకడు ఒక దేవాలయాన్ని కూలగొడుతున్నాడు అనుకోండి. అక్కడ ఏమంటారంటే ఇలాంటి వాళ్ళంతా చరిత్రలో చాలామంది నాశనం అయిపోయారు, మనం మామూలుగా వెళ్ళిపోదాం పదండి అంటారు. వీరత్వం ప్రదర్శించాల్సినటువంటి చోట వైరాగ్యం మాట్లాడతారు. ఇట్లాంటి గురుస్థానంలో కూర్చొని వేదాంతం వినేటప్పుడు అంటారు ఆ ఒట్టి భక్తి ఉంటే సరిపోతుందా మనుషులకు, దేశభక్తి ఉండాలంటాడు ఆయన. ఈయన అది చేయడు ఇది చేయడు. మన యొక్క మానసిక స్థితిలో ఏంటంటే ఎప్పుడు కూడా లేనటువంటి దాన్ని ఒకటి మన మనసులో పెట్టుకొని ఎప్పుడు మనం జీవిస్తూ ఉంటాం. మన దేశము ప్రధానంగా ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక వాదాన్ని, ఈ దేశం ఆధ్యాత్మికత వాదం కూడా కాదు, తత్వం, ఆధ్యాత్మిక తత్వాన్ని ఈ దేశంలో ప్రతి హృదయంలో నింపడానికి ఈ దేశంలో గొప్ప మార్గం వేసినటువంటి మహనీయుడు ఒక ఆయన ఉన్నాడు. 5000 సంవత్సరాల క్రితం ఆయన పేరు వేదవ్యాస భగవానుడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారంగా చెప్తారు. సదాశివ సమారంభం, సదాశివుడి యొక్క అవతారంగా చెప్తారు. అహం వ్యాసో అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. నేను వ్యాసుని యొక్క స్వరూపాన్ని అన్నాడు. కృష్ణద్వైపాయనుడు ఆయన. కృష్ణద్వీపం నుంచి జన్మించాడు. కృష్ణద్వీపం అంటే నల్లని చీకట్లకి వెళ్ళి పుట్టుకొని వచ్చిండు పరాశర మహర్షికి, మత్స్యగంధికి. నల్లని చీకట్లలోంచి పుట్టుకొని వచ్చి ఈ దేశానికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం ద్వారా వెలుగులు పంచినటువంటి మహనీయుడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఎందుకోసం జరుపుకోవాలి? వేదం 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 అంటే అక్కడ బయట ఉంచిన చతుర్వేద సంహిత పెట్టాము ఈరోజు పూజలో. వేదం అంటే మనం ఒక పుస్తకం అనుకోకూడదు. వేదం అంటే ఋషులు దర్శించినటువంటి దర్శన శాస్త్రం, పరమాత్మ యొక్క అవగాహనను వాళ్ళు చేసుకున్నటువంటి శాస్త్రాన్ని వేదం అని పిలిచారు. మనం విత్ అంటే జ్ఞానం. అట్లాంటి జ్ఞాన రాశి ఈ దేశంలో కుప్పలు కుప్పలుగా ఉన్నది. ఆ కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి జ్ఞాన రాశిని ఒక సిస్టమేటిక్ సిలబస్ చేయడానికి మొట్టమొదట ప్రయత్నించినటువంటి మహనీయుడు ఎవరంటే వేదవ్యాస మహర్షి. ఆయన ఏం చేశాడంటే ఈ వేదాన్ని రుక్కులను ఋగ్వేదంగా, సామములను సామవేదంగా, యాజ్ఞికమైనటువంటి విషయాలను యజుర్వేదంగా, మంత్రశాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని అధర్వణ వేదంగా స్పష్టమైనటువంటి విభజన చేశాడు. విభజన చేసి తన దగ్గర ఉన్నటువంటి 4 శిష్యుడు వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు అనేటటువంటి 4 శిష్యుల ద్వారా ఈ ప్రపంచానికి అందించేటందుకు వేద విజ్ఞానాన్ని మొత్తం వాళ్ళకి అప్పచెప్పాడు. గురువు నుంచి శిష్యుడు అందుకునేటటువంటి ఒక వేద పరంపరను ఆనాడి నుంచే వ్యాస మహర్షి ప్రారంభం చేశాడు. కాబట్టి వ్యాస మహర్షి జయంతి జరుపుకుంటున్నాం. ఆయన వేద విభజన చేశాడు కాబట్టి ఆయన పేరు వ్యాసుడు. వ్యాసం అంటే విభజన చేసేదని అర్థం. మ్యాథమెటిక్స్లో కూడా చెప్తారు ఈ మాట. వేదాన్ని విభజన చేశాడు. రెండో పని ఆయన ఏం చేశాడంటే 5,30,000 చిల్లర శ్లోకాలతోటి 18 పురాణాలు అందించాడు. మనం 5 లక్షల పైచిలుకు శ్లోకాలు, తక్కువ కాదండి, మామూలు విషయం కాదు. ఇవాళ రేపట్లో ఒక 100 పేజీల పుస్తకం రాసిన వాడు నేను పెద్ద కవిని అంటాడు. 5 లక్షల పైచిలుకు శ్లోకాలతోటి 18 పురాణాలను అందించాడు ఆయన. 1,00,000 శ్లోకాలతోటి మహాభారతాన్ని, 18,000 శ్లోకాలతోటి భాగవతాన్ని, భారతంలో భాగమైనటువంటి 701 శ్లోకాల యొక్క భగవద్గీతను, మనం అందరం పారాయణ చేసే భగవద్గీతను కూడా వ్యాస భగవానుడే అందించాడు. తర్వాత మళ్ళీ వీటన్నిటి యొక్క సారాంశాన్ని బ్రహ్మసూత్రాలు అనేటటువంటి పేర
బ్రహ్మసూత్రాలు అందించాడు. అనేక ఆధ్యాత్మికమైనటువంటి వాటికి భాష్యాలు రాశాడు. రాసి ఈ దేశంలో జ్ఞాన రాశిని మొత్తం మనకు కావలసినటువంటి సిలబస్ను మనకు అందించిపోయాడు. కాబట్టి అప్పటి నుండి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మొత్తం గురు సాంప్రదాయం వాళ్ళు, మా గురువు వేరే మీ గురువు వేరే అనేది లేదు ఇక్కడ రూలు. గురువు అంటే రక్త మాంసాలు ఉన్నటువంటి శరీరంతో కూడినటువంటి వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు. నా గురువు మాత్రమే గొప్పవాడు, ఈయన మాత్రమే ఈ ఫోటోలో ఉన్నవాడు మాత్రమే గొప్పవాడు అని ఎప్పుడు అనుకోవద్దు. గురువు అంటే భావం. వ్యాసుడు ఉన్నాడండి ఈరోజు, కానీ వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకాలు ఈ దేశంలో ఉన్నాయి. శంకరుడు ఉన్నాడా ఇప్పుడు? లేడు. శంకరుడు చెప్పినటువంటి స్తోత్రాలు ఈ దేశంలో ఉన్నాయి. శివరామ దీక్షితులు ఉన్నాడా ఇప్పుడు? లేడు. శివరామ దీక్షితులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు ఈ దేశంలో ఉన్నాయి. రాకంచర్ల వెంకటదాసు ఇప్పుడు బతుకున్నాడా మన కళ్ళ ముందు? కానీ ఆయన రాసినటువంటి 500 కీర్తనలు మన యొక్క నోట్లలో ఆడుతున్నాయి. గురువులు ఎవరు? రక్త మాంసాలు ఉండేటటువంటి వ్యక్తులుగా మీరు ఎప్పుడు భావించొద్దు. గురుత్వం అనేటటువంటిది ఒక తత్వం, అదొక జ్ఞానం, అదొక భావం. ఆ భావాన్ని ఆరాధించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే ఈరోజు గురు పౌర్ణమిగా అందరూ దేశం అంతా ఉండే వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. అయితే మరి ఈ గొప్ప సాంప్రదాయాన్ని అక్కడ వ్యాస మహర్షి, అంతకంటే ముందు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, తర్వాత వామదేవాది ఋషులు, సనత్ కుమార సనక సనందులాదులు, ఆ తర్వాత కాలంలో దక్షిణామూర్తి, ఆ తర్వాత కాలంలో ఆధునిక కాలంలో ఒక వివేకానందుడు, ఒక దయానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక శంకర్ దేవ్, ఒక నారాయణ గురు, ఒక తుకారాం, ఒక జ్ఞానిబాయ్, ఒక సక్కుబాయ్, ఒక చొక్కమేళ, ఒక లల్లాదేవి, ఒక బసవేశ్వరుడు, ఒక అక్క మహాదేవి, ఒక అల్లమ ప్రభు, ఒక చిన్న బసవేశ్వరుడు, ఒక రమణ మహర్షి, ఒక డాక్టర్ జీ, ఒక గురూజీ, ఇలాంటి మహనీయులంతా దేశమంతా గురువులుగా ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని గురువులు మనకు అందించారు. ఏముంది సనాతన ధర్మం? జిడ్డు కృష్ణమూర్తి అని ఒక గొప్ప ఫిలాసఫర్, ప్రపంచ ఫిలాసఫర్ అయిన వరల్డ్ ఫిలాసఫర్, ఆయన కోట్ల రూపాయల ఆస్తిని ఎడమకాలతో దన్నేసి వెళ్ళిపోయాడు. ఆయన అంత గొప్ప గురువు, మామూలుడు కాదు ఆయన. ఇవాళ ప్రపంచం మొత్తం ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, అంత పెద్ద గురువు ఆయన. ఈ రోజుకు ఏదైనా ఫైనల్ టచ్, ఒక అష్టావక్రుని గురించి మాట్లాడాలన్నా, ఒక అవధూత గీత గురించి మాట్లాడాలన్నా, ఒక ఉద్ధవ గీత గురించి మాట్లాడాలన్నా, ఒక హంస గీత గురించి చెప్పాలన్నా, ఆ స్థాయిలో ఆధునిక వేదాంతాన్ని చెప్పగలిగినటువంటి మహానుభావుడు ఎవరంటే ఆయన జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ప్రసంగాలు వినడానికి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు విదేశాల నుంచి వచ్చారు ఆయన దగ్గర. ఏ దేశం పోతే ఆయన దేశం ఆయనకు స్వాగతం పలికేది. ఆయన ఒకరోజు ఉపన్యాసం చేసి పోతున్నాడు. పోతుంటే ఆయన బయటికి వెళ్ళగానే ఆయన చెప్పులు, ఆయన ఉన్న ఎక్కడైతే చెప్పులు వదిలిపెట్టాడో ఆ చెప్పులు లేవు అక్కడ. చెప్పులు లేకపోయేసరికి ఆయన వెళ్ళి కంగారు పడుతున్నాడు, నాకు చెప్పులు లేవని. ఎవరు అప్పుడే వెంటనే కొత్త చెప్పులు తెచ్చిచ్చారు, తొడుక్కున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. పక్కకు పోయిన తర్వాత ఆయన దగ్గర ఉండే సేవకుడు అడిగాడు, ఏమండి మీరు ఇంత నిర్వికార తత్వాన్ని గురించి చెప్తారు, ఆయన ఎక్కడ కూడా ఒక దేవత పేరు కూడా తీసుకోడు, ఇంత నిర్గుణ తత్వాన్ని చెప్పే మీరు ఆ చెప్పుల గురించి ఎందుకంటే మీరు ఇంత బాధపడుతున్నారంటే ఆయన అన్నాడు, నేను చెప్పులు పోయినందుకు బాధపడతలేను, ఎవరికైనా ఆ చెప్పులు దొరికితే నా బోధలు విడిచిపెట్టి నా చెప్పులకు పూజ చేస్తారు కాబట్టి ఆ చెప్పులు నేను తీసుకుందామని వెతుకుతున్నాను ఆయన. ఇవాళ మన దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంతా ఈ చెప్పుల పూజలోనే ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానం కన్నా చెప్పుల్ని పూజించడం మనకు ఇంపార్టెంట్. ఇలాంటి ఒక స్థితి నుంచి కాపాడేటటువంటిది ఏంటంటే శాస్త్రం. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ప్రమాణం. గురువు నేను ఇవాళ ఉండవచ్చు, రేపు నేను లేకపోవచ్చు, నాకంటే ముందు చాలామంది ఉండొచ్చు. ఈ దేశంలో వందలాది గురువులు ఈ దేశంలో వచ్చారు, నేను పేర్లు చెప్పాను ఇప్పటిదాకా మీకు. ఏ గురువు ఈ దేశంలో శాశ్వతంగా శరీరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వేద ప్రమాణంగా ఉండాలి. ప్రమా ఇతి కరణం ప్రమాణం. ఏది ప్రమాణంగా ఉంటుందో దాని పేరు శాస్త్రం. ఉదాహరణకు మీకు కంటి జబ్బు వస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాధవరెడ్డి గారి దగ్గరికి పోతా అంటే కుదరదు కదండి. నీ కంటి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికే పోవాలి. లేదా ఒక భూమి పంచాయతీ వస్తే నేను దేవేందర్ రెడ్డి డాక్టర్ దగ్గరికి పోతా అంటే కుదరదు కదా.
అప్పుడు తప్పకుండా వకీల్ దగ్గరికే పోవాలి. అంటే ఏది ప్రమాణంగా నువ్వు తీసుకుంటున్నావు, ఏది ప్రమాణమో ఏది పనికి వస్తుందో అక్కడ మాత్రం ప్రమాణం తీసుకుంటున్నావు లౌకిక వ్యవహారంలో. కానీ ఆధ్యాత్మిక వ్యవహారంలో ఎవరు ప్రమాణాలు పాటించట్లేదు ఇప్పుడు. మరి మనకు ఎందుకు అశాంతి ఉంటుందంటే, ఎందుకు అశాంతి ఉండదు? భీష్మాచార్యుడు వాళ్ళ నాయనకు శార్దం పెడుతూ ఉంటే ఆయనకు వాళ్ళ నాయన చెయ్యి బయటకు వచ్చిందట నీళ్ళల్లోంచి. వస్తే అప్పుడు గురువుని అడిగాడట, అయ్యా నేను ఇప్పుడు చేతిలో పెట్టాలి నా పిండము నీళ్ళల్లో వదిలేయాలనంటే నీళ్ళలోనే వదిలేసినట్టు ఆయన. వాళ్ళ నాయన పరీక్ష చేయడానికి పితృదేవతలు ఒకసారి చేయి కనిపించిందట, చేయిలో పెట్టమని చెప్పలే, నీళ్ళలో వేయమంటే నీళ్ళలో వేయాలి అంతే. శాస్త్రం అంటే ఇది, ధర్మం అంటే ఇది. ఏది గురువు నీకు ఈ దేశంలో ప్రామాణికంగా చెప్పాడో, ఏ గ్రంథాలు ప్రామాణికంగా ఉన్నాయో ఆ గ్రంథాలను ఆచరించడమే ప్రమాణం. ఇది నిజమైన ఆధ్యాత్మికత, గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్తున్నాను, ఏది ప్రమాణంగా పాటించాలి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా సార్, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా సార్, ఇంతమంది గురువులు ఉన్నారు కదా అని ఈవో పెద్ద ప్రశ్నలు ఈ మధ్య మనం వేధించే ప్రశ్నలు. గురువులు ఎంతమంది ఉన్నా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్తున్నా, గురుత్వం ఒక్కటే. పశువులు ఎన్ని రంగులన్నా ఉండొచ్చు, అవి ఇచ్చేటటువంటి పాలు ఒక్కటే. పూలు ఎన్ని రంగులైనా ఉండవచ్చు, దాంతో జరిగేటటువంటి పూజ ఒక్కటే. గురువులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఇచ్చినటువంటి తత్వచింతన జ్ఞానం ఒక్కటే. ఇది గుర్తించాలి. ఇది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనకి సమస్యలు రావు. రాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, ఎంత తెలివిగలం అంటే, అసలు మొత్తం మన శాస్త్రంలో మన వాళ్ళు ఏం చెప్పారు, నువ్వెవరో తెలుసుకోమన్నారు. కోహం తత్వం కుత ఆయాత, నువ్వెవ్వరు నేనెవ్వరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం. ఈ ప్రశ్న ప్రపంచములో ఏ దేశములో ఏ గురువు ఏ ఆధ్యాత్మిక గ్రంథం చెప్పలే. భగవద్గీత అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది కేవలం హిందువులకు సంబంధించినటువంటి గ్రంథము కాదు, కేవలం భారతీయులకు సంబంధించిన గ్రంథం కాదు. చెప్తున్నాను నేను ఈ మాట. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎన్హెచ్ఆర్సి చైర్మన్ మన వేదిక పైన ఉన్నారు కాబట్టి, భారతీయ తత్వచింతన అనేది కూడా లేదు. అందరికి చెప్తున్నా, భారతీయ తత్వచింతన అంటే ఏందో తెలిసిన, యావత్ విశ్వ తత్వచింతన ఈ దేశంలో ఉంది, ప్రపంచానికి మొత్తం పనికొస్తుంది. అది కేవలం భారతీయులది కాదు. భగవద్గీత తీయండి, ఎక్కడైనా హిందూ అనే పదం ఉందేమో చూడండి మీరు. ప్రపంచంలో ఏ దేశం వాడైనా భగవద్గీత చదువుకుంటున్నాడు కాబట్టే ఇవాళ మీరు రష్యాలో ఎన్ని ఇస్కాన్ సెంటర్లు కృష్ణ భక్తితోటి మారుమోగిపోతున్నాయి దేశాలన్నీ కూడా. ఎందుకు మారుమోగిపోతున్నాయండి? మీరు అనుకుంటున్నారు మనవాడెవడో వెళ్ళి మెల్లగా మతం మార్చింది అనుకుంటున్నారా? నో. ఎవడైనా సరే భగవద్గీత మీరు చదివితే ఎక్కడ కూడా కులము మతము ఏ సంబంధం లేకుండా మానవుని యొక్క ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించినటువంటి గ్రంథము కాబట్టి ఇవాళ ఊగిపోతున్నారు వాళ్ళు. మనమేం ఊగుతున్నాం? మనం ఊగేటోళ్ళని చూస్తాం, మనం పాటలు పాడేటోళ్ళని తోలుకొచ్చుకుంటాం, మనం పాటలు పాడము. మనం భజన ఏం చేసే వాళ్ళని చూస్తాం, పిల్లలు పాటలు పాడితే చూస్తాం. పిల్లలు చాలా బాగా పాడుతున్నారు, నీకేమొస్తుంది? నీకేమీ రాదు. ఏమీ రాకపోవడమే మన ప్రత్యేకత. ఎందుకు ఇట్లా అయిపోయినామంటే మనకు తెలుసు, మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేక కాదు, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మర్చిపోయినాం. రోగగ్రస్తులు 3 రకాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓనికి రోగం వచ్చిన సంగతే తెలియదు వాడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోగం ఉన్న సంగతి తెలియదు తిరుగుతున్నాడు. వానికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అన్ని రోగాలతో తిరుగుతుంటాడు. ఎన్నడో అటాక్ చచ్చిపోయాడని మనకు పొద్దున్న మెసేజ్ పెడతాడు వాడు. వానికి రిప్ అని పెట్టే వరకు మనకు వాడు చచ్చిపోయిన సంగతి తెలియదు. ఇది రోగగ్రస్తుని తెలియకుండా రోగం ఉన్నటువంటి వాని పరిస్థితి. వాడు ఆధ్యాత్మికత అనేది పట్టకుండా తిరుగుతుంటాడు వాడు. ఈ ప్రపంచము ఇక్కడ పోవడము అక్కడ పోవడము. ఈ మధ్యలో ఒక ఆయన టీవీలో తిరుమల క్షేత్రము చాలా అద్భుతమైన అనగానే 7వ తారీఖు మొత్తం రైళ్ళన్నీ ఎక్కింది. వాళ్ళు ఎందుకు ఎక్కిరో వాళ్ళకే తెలియదు. తిక్కోడు తిరుపతి పోతే బస్ ఎక్కడికే దిగనిక్కడ సరిపోయిందని సామెతతోటి. అంటే తిరుపతి పోవద్దని కాదు నా ఉద్దేశం, నువ్వు పోయేదాని యొక్క సారాంశం నీకు తెలియాలి. అరుణాచలం పోవాలని చెప్పి ప్రచారం జరగగానే అందరూ అరుణాచలం పోయి తిరిగి వస్తున్నారు. ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు తెలియదు. ఎంత గొప్పవాడా ఆడ కూర్చున్న మహానుభావుడు గోచి పాతతోటి ప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, పాల్ బ్రెంటన్ ద సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియా, భారతదేశ ఆధ్యాత్మిక రహస్య అన్వేషణ అనే పేరుతోటి పుస్తకాన్ని రాసినటువంటి పాల్ బ్రెంటన్ మొత్తం భారతదేశంలో ఉండే 50 మందికి పైగా గురువుల దగ్గరికి తిరిగి తిరిగి తిరిగి
చివరికి వాడికి శాంతి దొరకక కంచి పరమాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. సార్ వాట్ ఈజ్ ధ్యాన, ధ్యానం అంటే ఏందో చెప్పండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ధ్యానం అంటే నేను కూడా చెప్పలేను, చెప్పగలిగినటువంటి వాడు కాదు, ధ్యానాన్ని ఆత్మను అనుభవించినటువంటి ఒక స్వరూపం ఉంది, ఆయన స్వయంగా అద్వైత మూర్తి, ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన పేరే రమణ మహర్షి. పాల్బ్రెంటను పంపించింది పరమాచార్య. వాడు ప్రపంచమంతా రమణ మహర్షి గురించి చెప్పాడు. రాష్ట్రపతులు వచ్చారు ఆయన దగ్గరికి, రాష్ట్రపతి స్తుడకలు వేసిన వాళ్ళే. ఆయన ఎంత విచిత్రం చూడండి. మన దృష్టి అంతా ఎప్పుడు ఏముంటుందంటే బయటికి సంబంధించిన రకరకాలైనటువంటి హంగుల మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ హంగులు లేకపోతే మన హృదయం నచ్చదు. అందుకే అందరం ఏం చేస్తారంటే ప్రతి వాడి ఖాళీ ఉన్న మనసును ఏదో ఒక పనిలో జొరగొడుతుంటాడు, ఏదో పనిని ఎంగేజ్ చేసుకుంటారు. ఆఖరికి వాడు కాలనీ ప్రెసిడెంట్ అవుతాడు, అది కూడా లేకపోతే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అవుతాడు, అది కూడా లేకపోతే అపార్ట్మెంట్కి అధ్యక్షుడు అవుతాడు. ఇది కూడా వానికి ఇయ్యలేదనుకో, అపార్ట్మెంట్లు ఇవ్వడనా ఓ వాట్సాప్ గ్రూప్ పెడతాడు. ఆ వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టాలన్నదని దాన్ని చేరుస్తాడు. చేర్చి 24 hours వాచ్మెన్ లాగా చూస్తుంటాడు. అది ఎవరండి ఎక్కువ మెసేజ్లు పెట్టకండి, అనవసరమైన మెసేజ్లు ఇందులో పెట్టకూడదు, ఇదో పెద్ద పని ఆయనకు. నీ మనస్సు ఖాళీ ఉన్న మనసును దేంతో దాంతో ఎంగేజ్ చేస్తావు. ఎందుకు ఎంగేజ్ చేస్తావు అంటే నీకు సరైన లక్ష్యం లేదు, సరైన ఆధ్యాత్మిక లక్ష్యం లేదు. ఎవరికైతే సరైన ఆధ్యాత్మిక లక్ష్యం లేకుంటుందో వాళ్ళు ఏం చేస్తారో ఏం భక్తి చేస్తారో వాళ్ళకే తెలియదు. స్వయంగా వేద భగవానుడు అంటున్నాడు, నా ధనేన నా ప్రజయా, ధనము చేత కానీ సంతానము చేత కానీ యజ్ఞాల చేత కానీ నువ్వు పొందలేవు. దీన్ని పొందదగినటువంటి మాట అద్భుతమైనది ఒకటి ఉంది, త్యాగే నైక అమృతత్వ మానుషే, నీ త్యాగము ద్వారా మాత్రమే నీవు అమృత పురుషుడు అవుతావని వేద భగవానుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు మనం వినాలి కదండి. ఆడెవరో రోడ్డు మీద నువ్వు హైదరాబాద్ నుంచి వస్తుంటే బోర్డు పెట్టారు, ఈ ఊరికి దారి మళ్లించబడింది, ఇటు పోవద్దు అని పెడితే లేదు సుతం ఏమైతుందో పోతాను పోతావా? భగవానుడే స్వయంగా చెప్తున్నాడు, అయ్యా ఇది కాదు. ఏంది మరి మనకున్నటువంటి ఫిలాసఫీ ఏంటి? నువ్వెవరు? నేను పెంటాయ గుప్తాను. పెంటాయ గుప్తా అంటే నువ్వు పుట్టిన వెంబడి పెట్టలేదు కదా, కడపలోకి వెళ్ళి పెంటాయ గుప్తాను రాలే కదా. మరి నువ్వెవరు? నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని. మరి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అయితే నువ్వు వేదిక మీద కూర్చున్నంతసేపు ఉపాధ్యక్షుడు, ఇంటికి పోయినాక వాళ్ళ కొడుకు ఏమంటాడు, బిడ్డనో కొడుకు ఏమంటుంది, నువ్వు వాడు మా ఇంట్లో లేవు కదా డాడీ ఉపాధ్యక్షుడు, నువ్వు వాడు వేదిక మీద ఉన్నంతసేపే కదా అంటాడు. మరి అప్పుడు నువ్వెవరు? పోనీ పండుకున్నప్పుడు ఎవరు? ఆయన వదిలిపెడదాం నన్ను అనుకోండి, ఆయన ఆధ్యాత్మికవేత్త, నేను ఆధ్యాత్మికవేత్త అంటే ఎక్కడ ఆధ్యాత్మికవేత్తను? ఇవ్వ మీతో మాట్లాడుతున్న సేపు ఆధ్యాత్మికవేత్త, దిగిపోయినాక రాత్రిపూట నేను నిద్రపోయినా మీరు నిద్రపోయినా అందరికి వచ్చేది గురకనే కదా. అప్పుడు ఆధ్యాత్మికత అని బయటకు వస్తుందా? రాదు కదా. నాకైనా నీకైనా వచ్చేది అదే కదా. మరి నేను ఎవరినో తెలుసుకునేటటువంటి పని చేయించడమే రియల్ ఆధ్యాత్మికత. గుర్తుపెట్టు, హూ యామ్ ఐ, నీ లోపలికి నువ్వు ప్రవేశింపజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ దేశంలో ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనకు అందుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడిన భౌతికమైనటువంటిది. భారతదేశం విశ్వగురువులో కావడానికి మూలం ఏంటి? గర్భగుడి ఉంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గర్భగుడి లేకపోతే కాంపౌండ్ వాల్. గర్భగుడి ఏమిటంటే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడం ఆధ్యాత్మికత. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి నువ్వు స్తోత్రమా, పూజనా, నువ్వు ఏం పని చేస్తావో చెయ్యి. నువ్వు భజన చేస్తావా, స్తోత్రం చేస్తావా, పారాయణ చేస్తావా, యజ్ఞం చేస్తావా, ఏది చేసినా అది పొందాలి. అది పొందడం కోసం ఉపాయం చేశారు మన వాళ్ళు. అది ఎప్పుడు గుర్తించాం మనం? అన్నీ మనకు సంసారం ఎంత నిండి ఉన్నదంటే గొంతు వరకు నిండి ఉన్నది. ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోయి యమలోకంలో తీసుకుపోతున్నాడు. ఆయన అడిగినట, నాకు ఒక్కసారి నా ప్రొసెషన్లో ఎవరెవరు పాల్గొన్నారో చూడాలని ఉందా అన్నాడు. నా శివయాత్రలో ఎవరెవరు ఉన్నారో చూడాలని అంటే వాళ్ళన్నట్టు యమలోకం రూల్స్ ఒప్పుకోవు సార్, చూడడానికి లేదు అట్లా అంటే వాళ్ళు ఇంటలేడట. ఎంత చెప్పినా వాళ్ళనంటే ఒక్కటే నిమిషం నీకు అవకాశం అని చూసుకో అని చెప్పిన ఒక్క నిమిషం కిందికి చూసినట్ట. మొన్న ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో వానికి వ్యతిరేకంగా నిలబడోడుగా తిరుగుతున్నాడు, నడుస్తున్నాడట. ఆ లైన్ ఎంత పెద్ద ఉందంటే 8 కిలోమీటర్లు ఉందంట. అది వాడు అనుకున్నాడంట, అడ్డెడ్డే నా మీద ఎంతమందికి ఎంత ప్రేమ ఉంది, ఈ సంగతి తెలిస్తే 6 ఏళ్ల ముందే చచ్చిపోతుంది కదా అన్నాడంట. వాళ్ళకి అక్కడ పోయినాక కూడా ఈ దేహ భ్రాంతి పోవట్లేదు. ఈ దేహ భ్రాంతి ఎవరికైతే పోదో వాళ్ళకి ఆధ్యాత్మిక రాదు. గుర్తుపెట్టుకో,
ఆధ్యాత్మికత అర్థం కావాలన్నా, నీవు చావొచ్చినా నువ్వు స్వీకరించాలన్నా, నీ మరణాన్ని నీవు ఆనందంగా అనుభవించాలన్నా, నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా అనుభవించాలన్నా, నీ రుచి నీకు మొత్తం తెలియాలన్నా నీ లోపల రియల్ ఆధ్యాత్మికత ఉండాలి. రియల్ ఆధ్యాత్మికత అంటే గురువు దగ్గర సరైనటువంటి విధంగా అధ్యయనం చేయాలి, అనుష్ఠానం చేయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మరి ఆ గురువు ఎట్లా ఉండాలా? ఒక ఆయన అంటాడు, నాకెవరు గురువు లేదు, ప్రపంచం అంతా గురువే అంటాడు. ప్రపంచం అంతా నీకెందుకు గురువు అవుతుంది? అలెగ్జాండర్కే ప్రపంచం మాట వినలేదు. అలెగ్జాండర్ మన దేశం మీద దాడి చేసినని మనం అంటాం కదా. మరి అలెగ్జాండర్ వాడిని యవ్వనమంతా ఓటుకొని కదా ఇంత దూరం వచ్చింది. వాడు ఎక్కడి అలెగ్జాండర్? గ్రీకు దేశం ఎక్కడుంది? వాడు ఎక్కడ భారతదేశానికి వచ్చాడు? వాడు వయస్సు అంతా అయిపోయింది. ఇప్పటిలాకేం ఫ్లైట్లు ఉన్నాయా ఢిల్లీ నుంచో అమెరికా నుంచో వెంటనే 2 రోజులు దిగడానికి? వాడు గ్రీకు దేశంలో పుట్టి అక్కడి నుంచి వాడి ప్రయాణం ఇక్కడికి మొదలయ్యేసరికి వాడి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అసలు వాడొస్తేనే ఈ ప్రపంచం వినలేదు. నీకేం ప్రపంచం గురువు అవుతుందా? నీకు గురువు కావాలంటే ఆ గురువు దగ్గర 2 ప్రధానమైన లక్షణాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అందరికి చెప్తున్నా. యువర్ గురు ఈ షుడ్ లైవ్ అండ్ కాంపిటెంట్. నాకు 300 సంవత్సరాల క్రితం గురువు ఉన్నాడు. ఆయన నాకు అన్ని కళ్ళలో చెప్తుంటాడు. ఆయన కళ్ళలో చెప్తే ఈయన కళ్ళలో మర్చిపోతాడు. జరిగేది అదే. తర్వాత నాకు రామకృష్ణ పరమహంసలాగా మా ఊరికి ఒక ఆయన వచ్చాడు. నేను వెళ్ళి వివేకానందులాగా నేర్చుకున్నా అంటాడు. నువ్వు రామకృష్ణ, ఆయన వచ్చినవాడు రామకృష్ణ పరమహంస కాదు, నువ్వు వివేకానందులో కావు. మొట్టమొదటి గుర్తుపెట్టుకో. గురువు లైవ్ అండ్ కాంపిటెంట్ అనే 2 మాటలు వాడుతున్నా. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలన్నీ. గురువు ఎప్పుడు సజీవుడై ఉండాలి. సజీవుడు అంటే రక్తమాంసాలని చెప్పలేదు. ఆయన యొక్క బోధ ఎప్పుడు నీ యొక్క మెదడులో తిరుగుతుండాలి. కాంపిటెంట్ అంటే ఏంది? సామర్థ్యం ఉండాలి. గురువుకు నీకు చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. నువ్వు వెళ్ళి ప్రశ్న ఇస్తే చెప్పాలా, నేనెవరు, నువ్వెవరు? అసలు మనం పుట్టకముందు అంటే 1977 ఆగస్టు 14 కంటే ముందు నేను ఏడున్నా, రేపు చచ్చిపోయిన తర్వాత నేను ఏడుకుపోతా, దీన్ని చెప్పగలగాలి. శిష్యుడు ఆడ కడప దాడుతుంటే లోపల వాడి మనసులో ఏముందో చెప్పగలిగినటువంటి సామర్థ్యం గురువు దగ్గర ఉండాలి. రమణ మహర్షికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను మీకు. రమణ మహర్షి దగ్గర ఒక ఆయన తిరువన్నామలై స్వామి అని 27 సంవత్సరాలు ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. 27 సంవత్సరాలు. రమణ మహర్షి ఏ పని చెప్తే ఆ పని చేశాడు, ఏం చెప్తే చేశాడు. ఆయన అంత భక్తుడు. 24 గంటలు ఆయన పక్కనే ఉన్నాడు. 24 గంటలు అయిన తర్వాత, 24 గంటలు ఉన్న తర్వాత ఎంత గురు భక్తుడు ఆయన అంటే, ఆశ్రమానికి ఒక జడ్జి వచ్చాడు, ఒకరోజు డిస్ట్రిక్ట్ జడ్జి. ఈ స్వామివారు గురువు అయినటువంటి రమణ మహర్షి చెప్పాడు, ఈయనకు ఈ గోడ కట్టు అన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి గోడ కట్టాడు. ఈయన ఏదో గోడ ఉప్పర పని చేస్తున్నాడు శిష్యుడు. చేస్తుంటే ఆ జడ్జి అనే వాళ్ళకు ప్రోటోకాల్ మంచి వ్యవహారం ఉంటుంది కదా. లోపల రాగానే ఆయన కొద్దిగా నేను ఏదో చెప్పాలని ఉంటుంది కదా, చెప్పడానికి పోయేటప్పుడు అన్నాడు, ఎవడా ఇక్కడ గోడ కట్టమన్నది అన్నాడు. ఆయన పండరాల కొడతా అన్నాడు జడ్జిను. ఈ మేనేజర్ అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు, జడ్జిని పండరాల కొడతాడు. ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. జడ్జి వెళ్ళిపోయింది కోపంతో. బయటికి లోపల పిలిచినాక ఆ మేనేజర్ కోప్పడ్డాడు, ఏమైనా నీకు ఏమైనా బుద్ధి ఉందా, వచ్చినవాడు జడ్జు వాన్ పండరాల కొడతా అంటావేందా నువ్వు అంటే, ఆయన ఏమన్నాడు, ఎవడా నీకు చెప్పినోడు అన్నాడు. నన్ను ఎందుకు కడుతున్నావా అంటే నేను ఏమనకపోతుంటే, ఎవడా నీకు చెప్పినోడని ఎవరు తిట్టిండు, నా గురువుని తిట్టిండు. వాడు కోపం వచ్చి, వాడు జడ్జి అయినా సరే ఎవడైనా సరే అన్నాడు. ఇంత పెద్ద భక్తుడు ఆయన. ఇంత భక్తుడైతే చివరికి ఆయన అంత ఆత్మజ్ఞానం పొందిన తర్వాత లాస్ట్లో 24 ఏళ్ల తర్వాత రమణ మహర్షి చెప్పాడు, నీకు అన్నీ తెలిసినాయి, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు ఇక అంటే. ఆయన వెళ్ళి, మీరు ఇప్పటికీ అరుణాచలం పెడితే మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే పల్లా కొత్త అని వస్తుంది, ఒక 500-600 మీటర్ల దూరంగా. రమణ మహర్షి ఆశ్రమానికి పల్లా కొత్త అనే ఒక ఆశ్రమం కేవలం 500-600 మీటర్ల దూరంలో ఉంటుంది, చిన్నది. ఆయన సమాధి ఉంది ఇప్పటికీ. ఆ స్వామి అక్కడ చిన్న గుడిసె చేసుకొని ఉన్నాడు. రమణ మహర్షి ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు నడుచుకుంటూ ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు, ఆయన పరిక్రమ చేసేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వచ్చేవాడు. ఒకరోజు ఈ రోజు అయిన తర్వాత గురువు మరి అప్పటి వరకు 24 ఏళ్ల సంబంధం కదా, రోజు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. సాయంత్రం కాగానే గురువు దర్శనానికి వచ్చేవాడు. రమణ మహర్షి దగ్గర వచ్చి ఇట్లా కూర్చొని వెళ్ళిపోయేవాడు. 2 రోజులు అయిన తర్వాత రమణ మహర్షి ఏం చేశాడంటే, ఆయన లోపలికి రాగానే ఓ దుప్పటి తీసుకొని మూసుకుంటున్నాడు. ఏంటమ్మా నన్ను చూడగానే దుప్పటి మూసుకుంటున్నాడు, ఈయన అర్థం కావట్లేదు. ప్రతిరోజు వస్తున్నాడు ఆయన. ఆయన కాళ్ళు పెట్టిండో లేదో దుప్పటి తీసి తల మీద వేసుకుంటాడు, కనిపించకుండా, మొహం కనిపించకుండా. 3 రోజులు అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి నేను నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, నేను రాగానే ముఖం మూసుకుంటున్నావు, ఏమైంది అన్న. అరే పిచ్చోడా,
నీకు 24 సంవత్సరాలు ఇంత జ్ఞానం ఉందనుకున్నా ఈ రక్తమాంసాలను చూడడానికి నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నావా? నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్కడ నీకు కనిపించేవారు. నేను ఎప్పుడు కావాల్సి అప్పుడు నన్ను దర్శనం చేసుకునే శక్తి నీకుండి మళ్ళీ నన్ను చూడడానికి వస్తున్నావు. రేపు ఈ శరీరం లేకపోతే నువ్వేం చేస్తావన్న వెంటనే వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం అంటే అతి కొద్ది రోజులనే రమణ మహర్షి శరీరాన్ని దేహత్యాగం చేశాడు. చేస్తే దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు రమణ మహర్షి యొక్క సమాధి చూడడానికి వచ్చారు. కానీ 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నామలై స్వామి మాత్రం రమణ మహర్షి దగ్గరికి కాలు పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. ఇది గురువు యొక్క ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాడి యొక్క పరిస్థితి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సిలబస్ను ఈ దేశం ఆధ్యాత్మికత పేరుతో ఆత్మజ్ఞానం పేరుతో అందించింది. అది ఎలాంటిదంటే అరటిపండు లాంటిది. దాని చుట్టూ మనం అందరం వేస్తున్నది కవచం. అరటిపండు మీద ఉండే తొక్క. అరటిపండు యొక్క తొక్క మనకు విలువైంది కాదు, అరటిపండు విలువైంది. కానీ తొక్క తీసిన రెండో క్షణం అరటిపండు చుట్టూ ఈగలు వాళ్తాయి. గుర్తుపెట్టు, దోమలు వాళ్తాయి. అరటిపండు పనికిరాదు. ఈ ఆధ్యాత్మికత అనేది రక్షింపబడడానికి దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటటువంటి కవచం అవసరం. దానికోసం మనం అందరం పనిచేయాలి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఈ దేశంలో వ్యాస భగవాను ద్వారా సుమారు 7 లక్షల శ్లోకాల సిలబస్ మనకుంది. అయ్యా దాన్ని మొత్తం నువ్వు చదవలేకపోతే పర్లేదు. ఆయన 7 లక్షల శ్లోకాల సిలబస్ను 701 శ్లోకాల భగవద్గీతగా మనకు అందించారు. 701 శ్లోకాల భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం చెప్పండి, ఎవరి పేరుతో ఉంది? ధృతరాష్ట్ర ఉవాచ. అరే భగవద్గీత తెరవంగానే ఎవరి పేరు ఉండాలి? భగవాన్ ఉవాచ కదా ఉండాల్సింది. ధృతరాష్ట్ర ఉవాచ ఏంది? గుడ్డివాడైనటువంటి ఆయన ఉవాచ ఏంది? అందుని యొక్క ఉవాచ ఏంటి? అది అందుడు కావచ్చు, కానీ ఆయన ధృతరాష్ట్రుడు అంటే పక్కవాని యొక్క రాజ్యం నాకు కావాలనుకునేటోడు. అలాంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. మరి ఈ శ్లోకంతో ఎందుకండి భగవద్గీత ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైందంటే, ఓ ప్రపంచ ప్రజలారా, కృష్ణుడు చెప్తున్నాడు, ఓ ప్రపంచ ప్రజలారా. వ్యాసుడు చెప్తున్నాడు, ఓ ప్రపంచ ప్రజలారా, ప్రపంచమంతా అంధకారంలో ఉంది. ఇతరుల యొక్క సొమ్మును క్యాప్చర్ చేసుకోవాలని చూస్తూ ఉంది. దాని నుంచి నెక్స్ట్ అడుగు వేయండి, ధర్మాన్ని మీరు పట్టుకోండి, అప్పుడు మీకు భగవానుడు దొరుకుతాడని మొట్టమొదటి శ్లోకంలో వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుని పెట్టాడు. మరి ఈ గురు వ్యవస్థ, ఇంత గొప్ప గురువుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నప్పుడు ఎందుకు విధ్వంసమైంది? ఎందుకు విధ్వంసం? అక్కడ ధర్మం ఉండనిస్తలేరు, ధర్మ రక్షణ చేయనిస్తలేరు, యజ్ఞాలు చేయనిస్తలేరు, ఏ రకమైనటువంటి జ్ఞానం అందనిస్తలేరు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అనేటటువంటి ఒక శాస్త్రవేత్త గురువు అయోధ్య నగరానికి వచ్చాడు. దశరథుని మొట్టమొదట మాట అడిగాడు, ఏమయ్యా ఇట్లా దండకారణ్యంలో ఆపరేషన్ కోబ్రా జరుగుతుంది, కొద్దిగా నీ పిల్లల్ని పంపి. అంతకుముందు అన్నాడు ఆయన, రాగానే కాళ్ళు కడగానే గురువుని చూడగానే నీకు ఏం కావాలనో చెప్పిస్తా అన్నాడు దశరథుడు. ఏం కావాలంటే అది ఇస్తావా? ఏం కావాలంటే తన్ మన్ ధన్. గురువులకు ఏమేమి ఇవ్వాలని చెప్తారు ఎవడైనా? తనువు, మనస్సు, ధనము ఉన్న కాడికి ఇవ్వాలంటారు. ఈ 3 ఇచ్చేస్తా స్వామి అన్నాడు. సరే ఆ 3 నాకు కొద్ది అవసరం లేదు, కానీ నీ 2 కొడుకులను జర పంపించాలి. ఈ మాట ఆ ఒక్కటి మాత్రం అడగకు. దశరథుడు అన్నాడు, అది మాత్రం అడగకు, నేనే స్వయంగా వస్తా, పదండి మా మిలిటరీ అంతా తీసుకొని వస్తా, మా దగ్గర ఆటం బాంబులను వేసుకొని వస్తాను, వాళ్ళ సంగతి చూద్దామని. నీవేం చేస్తావా ముసలోడవు, 30,000 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నావు, నీ పని అయిపోయింది, నీవేం యుద్ధం చేయగలుగుతావు, నువ్వు కాదు రావాల్సింది, వాళ్ళని పంపండి. దశరథుడు బాధపడిపోతుంది, లేక పుట్టిన సంతానం. పక్కన వశిష్ఠ మహర్షి ఉన్నాడు, బ్రహ్మర్షి, వేదర్షి. ఆయన అన్నాడు, దశరథ నువ్వు బాధపడమాకు, విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావా? సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు, బ్రహ్మత్వాన్ని పొందడానికి గొప్ప గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ఆయన వెంబడి పంపించడానికి భయపడుతున్నావా? నీ పిల్లల్ని పంపించు అన్నాడు. అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన పంపించడానికి. వెళ్ళారా యజ్ఞం అంతా మీకు తెలుసు. అక్కడి వరకు గురు వ్యవస్థ బాగానే ఉంది. గురు వ్యవస్థ ఎక్కడ చెడిపోయిందంటే, భారతంలోకి వచ్చేసరికి గురు వ్యవస్థ కొంచెం ధ్వంసమైంది. ద్రోణాచార్యుడు ఒక గురుకులంలో అగ్నివేశం దగ్గర చదువుకుంటున్నాడు. ఆయనతో పాటు ద్రుపదుడు అని ఒక రాజపుత్రుడు, పాంచాలంటే ఇప్పుడు పంజాబ్ దేశానికి చెందినటువంటి ద్రౌపది వాళ్ళ నాన్న కూడా ఆయనతో పాటు చదువుకున్నాడు. మనం అందరం ద్రోణాచార్యుని నిందిస్తూ ఉంటాం, ఈయన ఏకలవ్యుని వేలు తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు?
చాలా తప్పు కదా అని అంటుంటారు దేశం. కానీ ఎందుకు జరిగిందంటే దాని పరిణామం అందరికి తెలియాలా. ఇద్దరు కలిసి చదువుకుంటుంటే ఈ రాజకుమారుడు రాజకీయ నాయకుడు కదా, ఆయన చేతిలో చేయేసి అన్నాడు, నువ్వు నా వలె రాజ్య సుఖంబులు అనుభవించవచ్చు అన్నాడు. హాస్టల్లో ఉన్నప్పుడు అన్నాడు, ప్రామిస్ చేసి, నేను రేపు పొద్దుగాల పంజాబ్ దేశానికి రాజును కాబోతున్నాను, నీవు కూడా నాలాకనే రాజ్య సుఖాన్ని అనుభవించవచ్చని ప్రామిస్ చేశాడు. ఒట్టికి కాదు. ఇక నమ్మాడు అమాయకుడు విప్రుడు. సరే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన రాజు అయిపోయాడు. అక్కడ యువరాజు పట్టాభిషేకం జరిగింది. ఈయనకు పెళ్ళి అయింది. కృపాచార్యుని చెల్లెలు కృపిని పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంట్లో పాలు లేవండి. తాగడానికి హార్లిక్స్లు బోర్నమిటలు ఫైరెక్స్లు దాపుకోవడానికి పాలు లేవు. పిల్లవాడు అంటున్నాడు, నాకు పాలు కావాలి, నాన్న నాకు పాలు కావాలి, అమ్మ నాకు పాలు కావాలి. వాళ్ళు పాలకు కూడా డబ్బులు లేకుండా ఉన్నారు. అంటే గురువు ఎంత నిష్ఠతో ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా లంచం తీసుకోవడం కానీ తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కానీ అప్పటి వరకు గురువు చేయలేదు. ఎప్పుడైతే పిల్లవాడు సంసార బాధ అంతా డేంజర్ అండి. సంసారంలో అందుకే రాజకీయ నాయకుడు కాకముందు వరకు ఆయన బాగుంటాడు. అయినాక ఈ పదవిలోకి వచ్చినాక మనం మాటినాడు. కారణం ఇదే, సంసార బాధనే. అక్కడ కూడా పిల్లవాడు అంటే ఓ రోజు ఇంట్లో మూతికి తెల్లగా పిండి లాంటిది పాల లాంటిది అంటించుకొని వస్తున్నాయట. నేను పాలు తాగాను అంటుంటే ఈ తండ్రి లోపలికి వచ్చి భార్యను అడిగాయంట, మన ఇంట్లో పాలే లేవు, వాడికి పాలు ఎట్లా తాపినావు, ఇప్పటిలాగా పాల ప్యాకెట్ లేవు కదా, మరి గుడ్ లైఫ్లు లేవు కదా, అప్పుడు పాల ప్యాకెట్ ఎక్కడిది అని అన్నాడు. లేదండి, పక్క పిల్లలంతా పాలు తాగుతుంటే పిల్లవాడు పాలు అని అంటుంటే నేను కొంచెం పిండిలో నీళ్లు పోసి పిల్లగానికి ఇచ్చాను అన్నాడు. ఆయన కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారిపోతున్నాయి. నేను దాని యావత్ దేశంలో నా అంత గొప్ప ధనుర్విద్య ఆచార్యుడు లేడు. అగ్నివేశం దగ్గర అనేక అస్త్రశస్త్రాలను నేను పొందాను. పరశురాముడి దగ్గర తపస్సు చేసి అనేక గొప్ప పాశుపతాస్త్రాల మంచి మంచి అస్త్రాల యొక్క ఉపదేశం పొందినటువంటి వాడిని. నాకు ఇంట్లో నా పిల్లవానికి పాలు దాపుకోవడానికి డబ్బు లేకపోవడం ఏంటి అని బాధ కలిగి ఏం చేయాలని ఆలోచిస్తుంటే భార్య అన్నది, మీ స్నేహితుడు ఒక ఆయన పంజాబ్ దేశానికి యువరాజు అన్నావు కదా, ఒక్కసారి ఆయన దగ్గరకు పోదాం పరా అని భార్య బిడ్డల్ని వెంబడి పెట్టుకొని పోయాడు. అప్పటి వరకు పరిచయం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాడు అనుకున్న సందర్భంలో ఆయనకు లోపలికి ఎంట్రీ దొరకలేదు. చాలా కష్టపడి గేట్ దాటి లోపలికి పోయాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఒక్కసారి పైకి కిందికి చూసి అన్నాడు, ఓహో నువ్వు నా ఫ్రెండ్వా. అప్పుడేమని ప్రామిస్ చేశాడు వాడు, ఆడిన నొక్కయాట నడయాడ గడంగిన ఒక్క బాట మాటాడిన ఒక్క మాట నిశలందు పరుండిన ఒక్క చోట నీ జాడ నా జాడ ఒడళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగాక. నీవు ఆడుకున్నా పాడుకున్నా ఏ మాట చేసినా మన ఇద్దరు ఒకటే అన్నాడు. నేను శరీరాలు వేరే కానీ మన ఇద్దరి మనసు ఒకటే. చింతామణిలో చెప్పిన పద్యం ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. మరి ఇట్లాంటి వాడి ఇంకో పెద్ద ప్రామిస్ ఏం చేశాడు, నీవును నా వల్ల రాజ్యభోగంబులు అనుభవించవచ్చు, నాలాకొచ్చి నువ్వు సీట్లో కూర్చోవచ్చు అన్నాడు కదా. ఇప్పుడు అంటున్నాడు వాడు, ధనపతితో దరిద్రునకు, ధనవంతునితోటి దరిద్రునికి, వరూతితో నవరూతికి, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీకి నపుంసకుడితోటి, వీరునితోటి భీరునికి, పండితుడైనటువంటి వానితోటి మూర్ఖునికి, ఇవి ఎప్పుడు కుదరవు స్నేహము, నువ్వు నాకు స్నేహితుడు అంటే గెట్ అవుట్ బయటకు అన్నాడు. ఈ మాట ఆయన హృదయాన్ని మొత్తం కాల్చేసింది. దారిద్ర్యము కన్నా ఎక్కువ బాధ కలిగింది ఆయనకు. కలిగి ఆయన వెంటనే చాలా బాధపడుతూ వస్తూ ఉంటే భీష్మాచార్యుడు ఆయన పిల్లలు 105 మంది మొత్తం కౌరవ పాండవులు ఆడుకుంటున్నారు. బంగారు బాలు ఒకటి వెళ్ళి బాయిలో పడ్డది. పిల్లలు ఆడుకుంటుంటే, బాయి అంటే నూతి పడితే ఆ బాలు రాక పిల్లలంతా దాని చుట్టూ తిరుగుతున్నారట. కౌరవ పాండవులు చిన్న చిన్న పిల్లలు. ఈయన అటు నుంచి వస్తున్నాడు. ఏమైంది నాన్న అన్నాడు. ఈ బాలు ఇందులో పడిపోయింది సార్, మాకు తీయడానికి వస్తలేదు అన్నారు. ఈయన ధనుర్విద్య ఆచార్యుడు కాబట్టి, అస్త్రశస్త్ర నిపుణుడు కాబట్టి బాణానికి బాణం వేసి ఆ బాలను పైకి తీసినట్టు. తీయగానే పిల్లలకు భలే సంతోషం వేసిందట. ఎట్లాంటి గురువు దొరికాడబ్బా మాకు అని. వెంటనే వాళ్ళ తాతగారికి చెప్తే, నిన్ను మా స్కూల్లో అపాయింట్ చేస్తున్నాను, వీళ్ళకి చదువు చెప్పమన్నాడు ఆయన. అయితే ఆయన జీవితంలో లక్ష్యం ఒకటే, నన్ను అవమానించినటువంటి ఆ ద్రుపదుని యొక్క సంగతి చూడాలని అనుకున్నాడు అంతే. అందుకోసం ఆయన కౌరవ సభలో కౌరవుల యొక్క కొలువులో జీతం కుదిరాడు. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్ లాగా ప్రశ్నించింది అందరినీ, ఏమయ్యా ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని ఉన్నారు, ఒక ఆడదానికి అవమానం జరుగుతుంటే ఒక్కడు మాట్లాడేంది, ఇన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, భీష్మాచార్యుడు 6 తరాలను చూసినటువంటి వాడు,
ఇంతమంది ఉండి ఒక్కరొక్క మాట మాట్లాడతలేరు ఏంది అని అంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఒక్కడే స్పందించాడు. గుర్తుపెట్టుకోండి, ఇది భారతంలో ఉన్నటువంటి మాట చెప్తున్నాను మీకు. అందులో ఉన్న వాళ్ళంతా మౌనం కూర్చున్నారు భీష్మునితో సహా. ఒక టీచర్ తట్టుకోలేడు, గురువు ఎప్పుడు తట్టుకోడు ఇట్లాంటి దృశ్యాలు. ఆయన హృదయం కమిలిపోయింది. వెంటనే లేచి వాకౌట్ చేయడానికి పోయినా. చెత్త సభ ఇది, పనికిమాలిన ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత, ఒక ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే నేను ఇక్కడ కూర్చోవడం ఏందని లేచి బయటకు వస్తున్నాడు. వెంటనే దుర్యోధనుడు అశ్వత్థామకు మెసేజ్ పెట్టిండు, యువర్ ఫాదర్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, ప్లీజ్ స్టాప్ అని. మీ నాన్న మెల్లగా బయటకు వస్తున్నావు అని ఆపేయాలి అక్కడనే. వాడు అడ్డం పోయాడు కారు దగ్గరికి. డాడీ నువ్వు పోతే పో, నేను ఒక్క నిన్నే ఉంటాను. ఉన్నోడు ఒక కొడుకు, వాడిని ఎట్లా ఇడిచిపెట్టిపోవాలా? ఆయన వెంటనే చెయ్యమ్మ ఉన్నవాడు ఒక్కటి ఇక్కడికి పోతే నేను పోయి ఏం చేయాలా? సంసార వ్యామోహం గురువుకు ప్రారంభమైంది. అక్కడ సంసార వ్యామోహం, ధన వ్యామోహం, పదవి వ్యామోహం, కొడుకుకు పదవి ఇప్పియాలన్న వ్యామోహం భారతీయ ధర్మాన్ని ధ్వంసం చేసింది. గుర్తుపెట్టుకోండి. అదే అశ్వత్థామ చివరికి యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత దారుణమైనటువంటి అస్త్రాన్ని పాండవుల మీద వేయడానికి ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఆపాడు. దాని యొక్క ప్రభావంతో అప్పటికి పుట్టినటువంటి ఉత్తరుడు మనకి పరీక్షిత్ మహారాజు ఆ ప్రభావంతో పుట్టిండు. ఆయన కూడా కలియుగంలో ఆ కలిదేవతలో చచ్చిపోయిన పెద్ద కథ. గురువు ఎప్పుడైతే సమాజంలో దిగజారుతాడో ఆ సమాజం యొక్క ఆధ్యాత్మికత ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ గురువు ఆధ్యాత్మిక లక్షణం కలిగి ఉండాలి, అనుష్ఠానం కలిగి ఉండాలి, రోజు అనుష్ఠానం ఉండాలి గురువుకు. గురువులు ఎంతమంది? సూచక గురువు, వాచక గురువు, నిహిత గురువు, నిషిద్ధ గురువు, విహిత గురువు, కారణ గురువు, పరమ గురువు, మహాగురువు. ఇన్ని రకాల గురువులు ఉన్నారు. అందరూ అంటుంటారు మాకు చిన్నప్పుడు పలానా ఫిజిక్స్ చెప్పిన ఆయన గురువు నో, ఆయన ఓన్లీ సూచక గురువు అంతే. కారు గురులు కాగురింతము చెప్ప, శాస్త్ర పాఠంబులు చదివి చెప్ప. వేమని అంటున్నాడు, ఎవరయ్యా గురువు ఎవడు అంటే కారు గురులు కాగురింతము చెప్ప. శాస్త్ర పాఠాలు చెప్పేవాడు గురువు కాదు. ఎవరు గురువు? ముక్తి మార్గము చూపు మూర్తియే గురువయ్య. ఎవడు ముక్తిని తెలియజేస్తాడో ఆయనని గురువు అన్నాడు. అందుకే చివరిగా ఒక మాట చెప్తున్నా, అందరూ ఈ భారతీయ సంప్రదాయం అని మాట్లాడుతున్నారు. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు తప్పకుండా దేవుని యొక్క స్మరణ ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంట్లో మేము పలానా కులం వాళ్ళము, మా ఇంట్లో కుదరదు అని ఎవరు అనొద్దండి. ఎవరింట్లో అయితే పరమాత్మ యొక్క స్మరణ ఉంటుందో ఆ ఇంట్లో దుఃఖం ఉండదు. ఎందుకు ఉండదు? వేమన చెప్పినటువంటి మాట మీకు చెప్తున్నాను, మీరంతా విన్న పద్యమే. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ అంటారు. అరే వేమన లాంటి వాడు ఈ పద్యం మన అందరూ తెలుసు. ఏమనుకుంటాం ఈ పద్యంలో ఏముంది అర్థం అనుకుంటాం అందరం? తల్లిదండ్రి మీద దయలేనోడు, తల్లి మీద తండ్రి మీద దయలేనివాడు, వాడు పుడితే ఎంత చస్తే ఎంత, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, పుట్టలో వచ్చే చెదలు పుట్టవా చచ్చిపోవా పోవా అని అంటున్నాడు వేమన. వేమన ఇలా అంటాడండి. 5000 పద్యాలు రాసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తల నిండా ఎక్కించుకున్నటువంటి మహనీయుడు వేమనకి ఇట్లాంటి అర్థం చెప్తాడా? కేవలం చెప్పడు. దాని అర్థం చూడండి, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు. తల్లి అంటే ప్రకృతి, తండ్రి అంటే పరమాత్మ. ఆయన మీద దయలేనటువంటి పుత్రుడు ఎవడైతే ఈ ప్రకృతిని పరమాత్మను పూజించడో ప్రేమించడో పుట్టనేమి వాడు గిట్టలేమి. వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం. వాడు మళ్ళీ తల్లి కడుపులోకి రావాలా, మళ్ళీ బయటికి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. అలాంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎన్ని జీవులు ఉన్నాయి. చీమ సాగు గురించి చూడని ఆలోచిస్తున్నాయండి. ఎర్ర చీమ చచ్చిపోయింది, మన మీద వాలింది, ఇట్లా అంటాడు అంతే. వాడు కనీసం దాని ఏం పేరు, దాన్ని ఏ ఊరు, దాని కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, ఆధార్ కార్డు ఉందని కూడా అడుగుతాడా? చెయ్యి ఇట్లా అంటాడు అంతే. చచ్చిపోయిన సంగతి కూడా తెలియదు. నీవు కూడా భగవంతుని ఏ ప్రకృతి అయితే నిన్ను కాపాడుతుందో, ఏ పరమేశ్వరులు అయితే నిన్ను ఈ భూమి మీదకి తెచ్చాడో వాళ్ళను పూజించినటువంటి వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అంటున్నాడు. అలా తల్లిదండ్రుల మీద దయ ఉన్నటువంటి వాడు, ఈ ప్రకృతి మీద పరమాత్మ మీద ప్రేమ ఉన్నటువంటి వాడు. నమే భక్త ప్రణశ్యతి, మై డివోట్ ఈజ్ నాట్ ఫాల్. నా భక్తుడు చెడిపోడు గాక చెడిపోడు. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభిర్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాణ్ణి అనన్యమైనటువంటి కాపాడంలో నేను ముందు ఉంటానని కృష్ణుడే చెప్తున్నాడు. సో గురువు యొక్క మార్గం అంటే ఇది గుర్తుపెట్టుకోండి అందరు.
గురువులు చెప్పింది ఏంటంటే తప్పకుండా ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. పెద్దలైనటువంటి వాళ్ళ శాస్త్రాలను అధ్యయనం చేయండి, తప్పేమి కాదు. అన్నీ పోసుకోలు ముచ్చట్లు. ఈ యాత్ర పోయి వచ్చినాం, ఆడికి పోవడం, ఈడ ఫోటోలు, ఆడ సెల్ఫీలు, ఈడ ఫేసులు, ఆడ బుక్కులు, ఈడ ఇన్స్టాలు, ఇవే ఎక్కువైపోయినాయి మనకు. కానీ నిజంగా ఆధ్యాత్మికత మన హృదయం నిండా ఉందా అని మనం పరిశీలించుకోవాలి. దాన్ని కూర్చొని రండి, మాట్లాడదాం. మాకు తెలిసిందంటే మేము చెప్తాం, మీరేమైనా చెప్పవచ్చు, తప్పు కాదు. కాబట్టి అట్లాంటి ఆధ్యాత్మికత వైపు మనం ప్రయాణం చేయాలని మా పరిగి పట్టణంలో నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు, నా శిష్యులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ ఇట్లాంటి ఒక మార్గం వైపు ప్రయాణం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి అందరికీ దూరాల నుంచి వచ్చినందుకు మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి మనం తోటలో ఇంకా పెద్దగా చేసుకోవాలనుకున్నాం. వర్షం కారణంగా దీన్ని కుదించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది ఏదో నేను చేస్తున్నా కాబట్టి మీరు వచ్చినా అని అనుకోకండి పొరపాటున కూడా. ఇది గురువులందరి పూజ కోసం మీరు వచ్చారు. నన్ను బలకరియలేదు, నా మూతి ఇక్కడ పెట్టాడు, ఆయన కాళ్ళు ఇక్కడ పెట్టాడు. మన దరిద్రం అంతా ఇదే ఉంటుంది. ఆడవిళ్ళకి బట్టలు పెడుతుంటాడు, ఆడు మూతి తిరిగి చూస్తాడు. ఆమె ఏందమ్మా ప్రాబ్లం అంటే, మా ఆడవిళ్ళకి బట్టలు పెడుతుంటే ఆమె మూతి అంతా బిగ్గర పెట్టుకున్నది. పెట్టుకుంటే ఏమైంది? బట్టలు అయితే పెట్టుకున్నది కదా, మూతి పెట్టుకుంటే నీకేమవుతున్నది? ఈ మూతులను బంద్ చేయండి. వాళ్ళు కలవలేదు, వీళ్ళు కలవలేదు, వీళ్ళతో అవన్నీ ఏమి లేవండి, అవన్నీ ఏమి లేవు, రూల్స్ లేవు. ఎందుకంటే ఇంత సీరియస్గా చెప్పడానికి మీ ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దలు నా ముందు ఉన్నారు కాబట్టి ఆ పరిజ్ఞానం వైపు మీరందరూ ప్రయాణించాలని, మనం అందరం కలిసి కూర్చోవచ్చు, రావచ్చు, మా దగ్గరికి మీరు రావచ్చు. ఇక్కడే ఉంటున్నాం, లోకల్నే ఉంటున్నాం. గర్కా మురిగి దాల్ బరాబర్ అని ఒక సామెత ఉంటుంది ఉర్దూలో. అంటే ఇంట్లో ఉన్నటువంటి కోడి పిల్లలంటే పప్పుతోటి సమానం అంటది. అమ్మ పరిగిలనే ఉంటాడు కదా, ఏముందా, బండి మీదే తిరుగుతుంటాడు, ఆయనకేముంది. ఇట్లాంటి మెంటాలిటీ ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. తీసి పరస్పర భావ వినిమయం జరగాలి. అప్పుడు మన యొక్క నిజమైన ఆధ్యాత్మికత బయలుపడుతుందని తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.